నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సర్వీసు ప్రొవైడర్లు వినియోగదారులకు మధ్య అనుసంధానంగా ట్రయాంగిల్ యాప్ గూడూరులోని పురపాలక కార్యాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని వివరించిన మెప్మా పీడీ రవీంద్ర. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం. సైదాపురం మండలం పనసారెడ్డిపల్లి గ్రామంలో జరిగిన ప్రమాదంలో నగదు కాలిపోవడంతో బావురుమంటున్న బాధితులు. అధ్వానపు రోడ్డుతో తప్పని అవస్థలు. మనుగోలు మండలంలోని కట్టుపల్లి గ్రామ రహదారిని బాగు చేయాలని అధికారుల తీరుపై మండిపడ్డ గ్రామస్తులు. జగన్మోహన్ రెడ్డి అవినీతితో రాష్ట్రంలో విద్యుత్ రంగం నాశనమైందని నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విమర్శలు చేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. సైదాపురం మండలంలోని పనసారెడ్డిపల్లి గ్రామ అరుంధతి వాళ్లు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా బంగారు నగదు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో బాధిత కుటుంబం వీధిన పడింది. సైదాపురం మండలంలోని గిద్దలూరు పంచాయతీ పరిధిలో ఉన్న పనసారెడ్డిపల్లి గ్రామ అరుంధతివాడకు చెందిన మంగళపూరి సేనయ్య మస్తానమ్మలకు చెందిన ఇంటిలో ఆదివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భార్యాభర్తలు ఇద్దరు కలిసి పొలానికి వెళ్లారు. వారి పిల్లలు బయట ఉన్న సమయంలో ఒక్కసారిగా ఇంట్లో మంటలు వ్యాపించాయి. స్థానికులు వచ్చి మంటలు అదుపులోకి తెచ్చారు. అప్పటికే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలిపోయాయి. బీరువాలో ఉంచిన 4 సవర్ల బంగారు ఆభరణాలు, ₹1,00,000 నగదుతో పాటు సర్టిఫికేట్లు కాలి బూడిదయ్యాయి. దీంతో బాధిత కుటుంబం లబోదిబోం అంటోంది. సంఘటన విషయాన్ని తెలుసుకున్న స్థానిక వైకాపా నాయకులు విజయభాస్కర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, మోహన్ తదితరులు ఇంటి వద్దకు చేరుకుని పరిశీలించారు. అనంతరం బాధితురాలు మస్తానమ్మ మాట్లాడుతూ ప్రమాదంలో సర్వం కోల్పోయామని ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరారు. పిల్లలు ఇద్దరు ఇంట్లో ఉన్నారు. మేము పనికి వెళ్ళిపోయిన తర్వాత నాకు కాల్ వచ్చింది, ఇట్లా కాలిపోయింది ఇల్లు అని చెప్పి మేము వచ్చి చూస్తే ఇంట్లో మొత్తం కాలిపోయింది సార్. ఎక్కువ వస్తువులు లేవు, మొత్తం అన్ని బీరువాతో సహా మొత్తం కాలిపోయాయి. పిల్లల సర్టిఫికేట్స్, ఇంట్లో బంగారు, డబ్బు మొత్తం అన్నీ కలిపి కౌలుకి చేసుకుంటున్నాం సార్. మేము పొలం దానికోసం ₹1,00,000 డబ్బులు తెచ్చి పెట్టుకున్నాం. అవి కూడా కాలిపోయాయి సార్. బంగారు మొత్తం కాలిపోయింది. ఏమి ఒక్క 4 సవరం ఉంటుంది సార్. అన్నీ మొత్తం కాలిపోయాయి. ఏం లేదు సార్. ఒక్క వస్తువులు ఇంట్లో బట్టలు మొత్తం ఏమి ఒక్క వస్తువు, పిల్లల సర్టిఫికేట్స్ కూడా సగం మొత్తం కాలిపోయాయి సార్. ఏం ఒక్కటి కూడా లేదు. ఆఖరికి దేవుడు నా పిల్లలు నాకు దక్కించాడు సార్. అంతకంటే ఇంకేం లేదు సార్. నాకు ఆఖరికి నా పిల్లలు మాత్రమే నాకు దక్కారు. అదొక్కటే చాలనుకున్నాను సార్. నేను ఇంకా న్యాయం మీరు ఇంకపోయి న్యాయం మీరు ఏం చేస్తారంతా మీరు చేస్తారు. ఎక్కువ వస్తువు అయితే సార్. కనీసం కట్టుకున్న గుడ్డలు తప్ప మాకు ఇంకేం మిగలేదు సార్. మాకు పెట్టుబడి తెచ్చుకొని నేను ఇద్దరు 4 గంటల పనికి వెళ్ళిపోయాను. నాకు కాల్ చేసిన తర్వాత నేను వస్తే ఇక్కడ ఏం లేదు సార్, మొత్తం అయిపోయింది. కరెంట్ షాక్ తగిలినట్టుంది. ఏమో తెలియదు. 4 గంటలు వెళ్ళిపోయా. అమ్మాయి 6 గంటలకు వెళ్ళిపోయింది, పనికి వెళ్ళిపోయింది. పనికి వెళ్ళిపోయిన తర్వాత పిల్లకాయలు ఉన్నారు. పిల్లకాయలు పెద్దోడు మా అమ్మ డబ్బు అనుకుంటారు. చిన్నోడు రోడ్లోకి పోయే లోపల పొగ వస్తుందంట. అందరూ చెప్పాడు. అందరూ చెప్పి వచ్చి ఆరిపోయే లోపల ఉన్నది డబ్బు, బంగారు, గుడ్లు మొత్తం తగులుకుంది. మొత్తం ఇల్లు తగులుకుంది సార్. సర్వీసు ప్రొవైడర్లు వినియోగదారులకు మధ్య అనుసంధానంగా ట్రయాంగిల్ యాప్ను నూతనంగా తీసుకురావడం జరిగిందని, పేర్లు నమోదు చేసుకోవాలని మెప్మా పీడీ రవీంద్ర కోరారు. గూడూరు పట్టణంలోని పురపాలక కార్యాలయంలో సర్వీసు ప్రొవైడర్లతో ఆయన అవగాహన సదస్సు నిర్వహించారు. పట్టణంలోని పురపాలక కార్యాలయంలో పలు రకాల సర్వీస్ ప్రొవైడర్లతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న మెప్మా పీడీ రవీంద్ర మాట్లాడుతూ ప్రజలకు ఫ్రిడ్జ్, ఏసీ, ఎలక్ట్రీషియన్, ప్లంబర్లకు సంబంధించి సమస్యలు ఎదురైనప్పుడు వాటి మరమ్మతులు చేసేందుకు మెకానికల్ కోసం వెతుకుతుంటారన్నారు. దీనికోసం ప్రభుత్వం ట్రయాంగిల్ యాప్ను తీసుకొచ్చిందని తెలిపారు. దీనిలో మెకానికల్ అందరూ రిజిస్ట్రేషన్ చేసుకుని పేర్లు నమోదు చేసుకుంటే ప్రజల అవసరాలకు వారిని యాప్ ద్వారా సంప్రదిస్తారని పేర్కొన్నారు. త్వరలో యాప్ అందరికీ అందుబాటులోకి వస్తుందని ఆయన వివరించారు. గూడూరు పట్టణం నందు సర్వీస్ ప్రొవైడర్లకు సంబంధించినటువంటి ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో చాలామంది
సర్వీస్ ప్రొవైడర్లు కూడా ఈరోజు ఇక్కడికి ఈ మీటింగ్కి రావడం జరిగింది. సో దీంట్లో మనకి ముఖ్యంగా మన పట్టణంలో ఉన్నటువంటి చాలామందికి వినియోగదారులకి ఫ్రిడ్జ్ రిపేర్ కావచ్చు, టీవీ రిపేర్ కావచ్చు, ఫ్యాన్లు, ఎలక్ట్రీషియను, ప్లంబరు ఇట్లాంటివి రకరకాల ప్రతిరోజు నిత్యావసరమైనటువంటి మనకు రిపేర్ సెక్షన్లు ఉంటాయి. సో వీటన్నిటికీ కూడా ఎవరు ఎక్కడ మెకానిక్ ఉన్నారు, ఎవరిని మనం కన్సల్ట్ చేయాలి అనే విషయంలో కూడా చాలామందికి అవగాహన లేకపోతే ఒకవేళ అవగాహన ఉన్న ఎవరు ఒకరో ఇద్దరు దొరికినప్పుడు ఎక్కువ మొత్తంలో డబ్బులు కూడా చెల్లించి ఆ సర్వీస్ కోసం వాళ్ళు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. సో అలా కాకుండా అదేవిధంగా మన నగరంలో ఉన్నటువంటి మన పట్టణంలో ఉన్నటువంటి చాలామంది టెక్నీషియన్స్ కూడా వాళ్ళు వర్క్ నేర్చుకొని కూడా వాళ్ళకి సరైనటువంటి కస్టమర్లు లేక వాళ్ళు కూడా జీవనోపాధిలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రెండింటినీ కోఆర్డినేట్ చేస్తూ మన ప్రభుత్వం నుంచి మనమే ఒక ట్రయాంగిల్ యాప్ ద్వారా వీళ్ళందరినీ కూడా ఒక గొడుగు కిందకు తీసుకొచ్చి తద్వారా వాళ్ళకి ఏంటంటే సర్వీసు ప్రొవైడర్లు వీళ్ళు ఎన్రోల్ అవుతారు యాప్లో. అదేవిధంగా కన్జ్యూమర్స్ కూడా కాంటాక్ట్ చేయడం ద్వారా వాళ్ళకి ఈ సర్వీస్ ప్రొవైడర్ని మనం అటాచ్ చేయడం ద్వారా ఒక పక్క టెక్నీషియన్లు అందరూ కూడా మంచి దాదాపు నెలకి 25 నుంచి 35,000 రూపాయల వరకు వీళ్ళు ఉపాధిని పొందటానికి ఈ ట్రయాంగిల్ యాప్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా టెక్నీషియన్స్ ద్వారా మన ప్రజలందరూ కూడా వాళ్ళ అవసరాల దృష్ట్యా వాళ్ళు ఎత్తుకోకుండా ఇక్కడ ఎన్రోల్ చేసుకోవటం వల్ల వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళ అవసరాలు రీజనబుల్ ప్రైస్ ద్వారా ఈ సర్వీస్ను పొందడానికి అవకాశం ఉంది. సో అందుకని ఈరోజు వీళ్ళందరినీ కూడా ఇక్కడ మీటింగ్కి రమ్మని చెప్పడం జరిగింది. అందుకు విచ్చేసినటువంటి మన కమిషనర్ గారు, అదేవిధంగా ఇక్కడ లేడీస్ కూడా కొంతమంది అటెండ్ అయ్యారు. బ్యూటీషియన్స్ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు కూడా చేస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు. సో వీళ్ళకి దీని ద్వారా ఏం చేస్తామంటే మనం ఒక కమిటీ ద్వారా వీళ్ళని వాళ్ళ యొక్క అనుభవాన్ని బట్టి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ముందు రిజిస్ట్రేషన్కి 1000 రూపాయలు పెట్టి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఈ సమావేశంలో పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు, పట్టణ మేనేజర్ పింఛలయ్య తదితరులు పాల్గొన్నారు. మనుబోలు మండలంలోని కట్టుపల్లి రహదారి అధ్వానంగా ఉంది. ఈ మార్గంలో వెళ్లాలంటే అవస్థలు తప్పడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. గత నెల రోజులుగా ఇదే పరిస్థితి ఉందని వారు మీడియాకు వివరించారు. మనుబోలు మండలంలోని కట్టుపల్లి రోడ్డు అధ్వానంగా ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు రహదారిలో నీరు నిలిచి ఉండడం, గుంతలమయంగా మారడంతో ప్రయాణం నరకప్రాయంగా మారింది. దీంతో స్థానికులు తమ గోడును మీడియాకు మొరపెట్టుకున్నారు. గత నెల రోజులుగా వర్షపు నీరు నిలిచి ఉండడంతో రాకపోకలకు అవస్థలు పడుతున్నామని తెలిపారు. పాఠశాలకు వెళ్లే బస్సు కూడా రాకపోవడంతో విద్యార్థులు కిలోమీటర్ దూరం వరకు నడిచి వెళ్లి ఎక్కాల్సి వస్తుందన్నారు. ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే నరకం చూడాల్సి వస్తోందని తెలిపారు. ఆర్ఎండ్బి శాఖ అధికారులు పట్టించుకోకపోవడం ఏమిటని వారు ప్రశ్నించారు. ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డుకు మోక్షం కల్పించాలని వారు వివరించారు. ఇది ఇలా ఉండగా స్థానిక టీడీపీ నాయకులు నందగోపాల్ రెడ్డి 4 టిప్పల మట్టి తోలి తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు. మనుబోలు మండలం కట్టుపల్లి గ్రామంలో కట్టుపల్లి గ్రామంలోనే ఆర్ఎంబి రోడ్డు బీసీ కాలనీ నందు తీవ్ర ఇబ్బందులతో గుంటలమయమై రోడ్డు రహదారి వాహనదారులకు కానీ ప్రత్యేకంగా స్కూల్ పనులు చేసి స్కూల్ పిల్లలు అయితే ఒక 1/2 కిలోమీటర్ పోయి బస్సు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. చాలా ఇది ఇబ్బందికరంగా ఉంది. వాహనదారులు పడిపోవడం రాత్రి వేళల్లో ఈ చాలా ప్రమాదకరంగా ఉంది. కాబట్టి ఈ నెల రోజుల నుంచి ఊర్లో గ్రామంలోకి బస్సు సౌకర్యం లేక విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కూలి పనులు పోయేవాళ్ళు, వాహనదారులు ఎంతో తీవ్ర ఇబ్బందిగా ఉంది. దాన్ని దయించి ఈ ఆర్ఎంబి వాళ్ళు సహకరించి మాకు కార్లు కానీ లారీలు కానీ బస్సులు కానీ ఏవి రాక ఆ గుంటల్లో ఇరుక్కుపోయి తీవ్ర ఇబ్బందులతో ఉన్నారు. కాబట్టి మీరు దయించి ఈ ఆర్ఎంబి డిపార్ట్మెంట్ వారు మాకు చర్య తీసుకొని ఈ ఆర్ఎంబి రోడ్డుకి మాకు సహకరించవలసిందిగా టెండర్ పిలిచి మాకు సహకారాన్ని. పిత్రకుంట వెంకటయ్య నా పేరు. మా గ్రామంలో ఆర్ఎంబి రోడ్డు శిథిలావస్థలో ఉండి రాకపోవడానికి అంతరాయం కలిగి కనీసం బస్సు రావడం, కార్లు, బైకులు కూడా చాలా ఇబ్బంది పడి అవి ఇరుక్కొని పోయి స్కూల్ పిల్లలు అందరూ చాలా అవస్థలు పడుతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని ఆర్ఎంబి వాళ్ళు పరిశీలించి న్యాయం చేయవలసింది. ఈ నిరసన కార్యక్రమంలో పిడూరు మల్లికార్జున రెడ్డి, వెంకటరమణయ్య, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.
జగన్మోహన్ రెడ్డి అవినీతి లంచగొండితనం వల్ల రాష్ట్రంలో విద్యుత్ రంగం నాశనం అయిందని 1750 కోట్ల లంచం కోసం విద్యుత్ వ్యవస్థను 30 ఏళ్లు తాకట్టు పెట్టారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమెరికా ప్రభుత్వ నిఘా సంస్థలే జగన్ లంచాలు భాగవతాన్ని బయటపెడితే ఇక్కడ వైకాపా నేతలు సిగ్గు లేకుండా ధర్నాలు చేస్తున్నారని అన్నారు. ఈ కరెంటు ఛార్జీల విషయంలో వైఎస్ఆర్ పార్టీ రోడ్లెక్కి ధర్నాలు చేయడం ఎట్టుందంటే నవ్విపోదురు కాక నాకేమన్నట్టుంది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి 1,29,000 కోట్ల భారంతో ఆయన రిటైర్ అయినాడు. విద్యుత్ సంస్థల మీద 1,29,000 కోట్లు 5 ఏళ్లలో 10 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు. 32,000 కోట్లు ప్రజల మీద వేశాడు. అన్నిటికంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యి బాధ్యతలు తీసుకునే నాటికి 22.5 మిలియన్ యూనిట్ల లోటు ఉంది. 22.5 మిలియన్ యూనిట్ల లోటు 2019కి మిగులు విద్యుత్ కింద చేశాడు. 2019కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 5 ఏళ్లలో 22.5 మిలియన్ యూనిట్స్ లోటుని సప్లస్ కింద చేశాడు. నేనేమంటాను, తమరు చేసిన పాపాలు మరో 30 ఏళ్లు అనుభవించమన్నారు. సెకి 7,000 మెగావాట్లు యూనిట్ ₹2.49కి అగ్రిమెంట్ చేశావు. పక్కన గుజరాత్ ₹1.99, 50 పైసలు తక్కువ. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, మరో 10 సంవత్సరాలకి సోలార్ పవర్ యూనిట్ ₹1.25 వస్తుంది అంటున్నారు. అంటే ఈ రోజు ₹2.49 అయితే దాంట్లో సగాటికి వస్తుంది. 30 years కి అగ్రిమెంట్ చేసావు అంటే అప్పటికి నువ్వు ముత్తాతం అయిపోతావు. 30 ఏళ్ళకి నువ్వు ముత్తాతం అయిపోతాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజల మీద భారం 1,00,000 కోట్లు, అడిషనల్ గా 1,00,000 కోట్లు, సంవత్సరానికి 3,850 కోట్లు. దేనికి 1,750 కోట్లు లంచం తీసుకొని బరి తెగించి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఒక అమెరికాలో ఉండే అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ నువ్వు 1,750 కోట్లు తీసుకున్నావని చెప్పి నెలగాలే. సిగ్గున్నోళ్ళు అయితే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి చెప్పినా మీ నాయకుల కన్నా వైసీపీ నాయకుల కన్నా రోడ్డెక్కేదానికి సిగ్గుండాలి. 30 years ఇప్పుడు పక్కన గుజరాత్ 50 పైసలు తక్కువ చేసుకుంటే నువ్వు 70 పైసలు 80 పైసలు తక్కువ చేయి. చిల్లకూరు సమీపంలోని శారదానగర్ ప్రాంతంలో ఉన్న గిరిజన కాలనీలో పీపుల్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గిరిజనులకు దుప్పట్లు, చీరలు, ఇతర దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం ట్రస్ట్ అధ్యక్షుడు పోతుకుంట మల్లికార్జున్, కార్యదర్శి విజయమ్మ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొండా రామచంద్రారెడ్డి, బెల్లంకొండ రాజా, మధు, సురేష్, బాలరమణయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు. కోటిపాలెం పంచాయతీ పరిధి శారదానగర్ గిరిజన పీపుల్ వెల్ఫేర్ చైల్డ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నామంటే విద్యా, వైద్య, రుణ రంగాల్లో మిమ్మల్ని ముందుంచాలి. మన జిల్లా ఉండాలి, మన ఊరు, మన గ్రామం, మన మండలం, మన జిల్లా, మన స్టేట్ అన్నిటిలో మనం ముందుండాలి అనే ఒక కాన్సెప్ట్ తో ఈ రుణ రంగాన్ని ఎంచుకొని ముందుకెళ్తున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమంలో సపోర్ట్గా వాళ్ళ భారీగా నేను సపోర్ట్ చేస్తానని మాటిచ్చి ముందుకు తీసుకెళ్తున్నాను. ఎందుకంటే వెనకబడి ఉన్న వర్గాలు ఎస్టీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎంతోమంది ఉంటారు. వారిలో కూడా వెనకబడిన ఉన్న వాళ్ళని ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి విద్య ద్వారాగా ముగ్గుల పోటీలు సంక్రాంతికి అన్నిటికీ పెడుతూ ఇంకోటి 2-3 జాతులు బట్టలు పంపిణీ చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఇది అందరికీ ఇచ్చే విధంగా, అందరికీ లబ్ధి పొందే విధంగా ప్రయత్నిస్తున్నాము. ఇక్కడ పరిస్థితులు ఏంటంటే గిరిజనులు చాలా కాలంగా నేను వాళ్ళతో మమైకమయ్యి ఈ ప్రాంతంలో చిన్న వయసు నుంచి పెరిగాను, పుట్టాను, ఇక్కడ పెరిగాను. ఇక్కడ ఏంటంటే ఉద్యోగ అవకాశాలు ఎవరు చూడడం లేదు, ఉద్యోగ అవకాశాల కోసం ఎవరు ప్రయత్నించడం లేదు. స్థానికంగా మాకు ఇది రాజకీయ కార్యక్రమం కాకపోయినా స్థానికంగా మా శాసనసభ్యులు బాసిన సునీల్ కుమార్ గారు ఉన్నారు. ఆయన దగ్గర మీరు ఏ అవసరమైనా, అది ఉద్యోగం కావచ్చు, పని కావచ్చు, ఇంకే అవసరం ఉన్నా కానీ మీకు గిరిజనులందరూ కలిసి. గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో వైజేపీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. లైన్ మోడిపోయిన సేనయ్య ప్రవళిక కుమారుడు జోషిక్ అయన్ జన్మదినం సందర్భంగా ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం క్లబ్ అధ్యక్షుడు మనోజ్ కుమార్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు మురళీరాజు, గోపీనాథ్ రెడ్డి, సుబ్రహ్మణ్యం యాదవ్, పసుపులేటి ప్రసాద్, ఆర్వీరావు, గురునాథం, మురళీనాయుడు, ఎస్ఎల్ఎన్ స్వామి, సుధాకర్, రాజేంద్ర ప్రసాద్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
యూ. మా పెద్ద కుమారుడు మోడిపోయిన జోషి కయాన్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం మా బంధుమిత్రుల సమక్షంలో ఇటువంటి పుట్టినరోజు జరుపుకుంటున్నాను. మా బంధుమిత్రులందరూ తినడానికి ఎటువంటి ఇబ్బందుల్లో లేరు. అందుకని ఈ సంవత్సరం పేదవారైన నిరుపేదలకు వాళ్ళ సమక్షంలో పుట్టినరోజు జరుపుకోవాలని, వాళ్ళ యొక్క ఆశీస్సులు నా బిడ్డలకి కావాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తలపెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా సహకరించిన నేను ఓన్లీ సహాయం మాత్రమే చేయగలిగాను. ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈరోజు మన టౌన్ సెక్రటరీ సేనయ్య గారికి, వారి యొక్క కుమారుడు బర్త్డే జోషిక్ అయ్యర్ వారి బర్త్డే సందర్భంగా ఈ వృద్ధులకు అందరికి కూడా అన్నదానం జరపడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మంచి కార్యక్రమాలు ఇవి. 10 మందికి భోజనం పెట్టడం, పేదవారికి వారు కోరుకున్న భోజనం వారికి తయారు చేసి మంచి భోజనాన్ని అందిస్తున్నటువంటి సేనయ్య గారికి, వారి కొడుకు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో గూడూరు వైజేపీ మరియు టౌన్ సేవా కార్యక్రమాల్లో భాగంగా మా మిత్రుడు టౌన్ క్లబ్ సెక్రటరీ సీను యాదవ్ గారి కుమారుడు జోషిక్ పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమం నందు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇంతకు మునుపు మా టౌన్ క్లబ్ సెక్రటరీ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం గారు అయితేనేమి, మరియు వైజేపీ క్లబ్ ప్రెసిడెంట్ మా మనోజ్ కుమార్ గారు అయితేనేమి, మరియు మా పసుపులేటి ప్రసాద్ గారు, చాలామంది ఇక్కడ మంచి మంచి కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరిగింది. దుప్పట్ల పంచడం కానీ, మరి అన్నదాన కార్యక్రమాలు అయితే కనీసం నెలకు 2 సార్లు వైజేపీ లయన్స్ క్లబ్ టౌన్ క్లబ్ కలిసి ఇక్కడ చేస్తూ వస్తున్నాయి. ఈ మధ్య ఇక్కడ మా మురళీనాయుడు మంచాలు కూడా ఇవ్వడానికి సభ్యుల సహకారంతో ఈ రోజున మోడిపోయిన సేనయ్య యాదవ్ కుమారుడు జన్మదిన సందర్భంగా రోహిత్ జోషి కయాన్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మోడిపోయిన సేనయ్య అన్నదాన కార్యక్రమం ఈరోజు సాయిరామ్ ట్రస్ట్ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం మేము ప్రతిసారి మా లయన్స్ క్లబ్ తరపున మేము సుమారు ఒక 10-12 కార్యక్రమాలు ఈ సేవా కార్యక్రమంలో జరిపించాము. మేము మా లయన్స్ క్లబ్ తరపున ఈ పేదలకు ఇక్కడ బట్టలు అయితేమి, అన్నదానం అయితేమి, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేసి ఇక్కడ మా అందరి సహకారానికి ఇక్కడ కళ్యాణి మేడం గారు ఈ వృద్ధుల్ని బాగా చూసుకుంటూ మా లయన్స్ క్లబ్లకి మంచి సహాయకారులు మాకు మేము చెప్పినట్టుగా నడుచుకుంటూ ఇక్కడ ఇక్కడున్న వృద్ధులందరినీ. గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ఆదివారం వేకువజామున ధనుర్మాస పూజలు నిర్వహించారు. మహిళలుగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం శ్రీ వాసినే శ్రీ వెంకటేశాయ ఓం వరాహాయ నమః ఓం వైకుంఠేశాయ నమః ఓం శ్రీ వెంకటేశాయ నమః ఓం సత్యై ఓం తులసీకాననోద్భుతాయ ఓం ఆముక్తమాల్యదాయ నమః విరాజ సహోదర్యై నమః ఓం ప్రియాయ నమః ఓం ఫల్గి నమః ఓం ఆకారణ నిపుణాయ నమః ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః ఓం సుగంధార్థగంధకల్యై నమః ఓం రంగమంగళ దీపికాయ నమః ఓం ధ్వజవజ్రాంకుశాబ్జాంకమృపాదతలాంచితాయ నమః ఓం భగవద్గజాయ నమః శ్రీనివాసాయ మంగళం గోవింద చేమిత్తు మున్పత్తామరే నందుగాన్ గోవింద ఎత్తే కొంగేళేలు సెంజిరంజి అంగపరై కొండాలై మొప్పదం తప్పామే ఇంగు ఇప్పరి అంగపరై కొండవార్కై అణి
గూడూరు పట్టణంలోని కోనేటిమెట్లో వెలసిన శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో ఆదివారం వేకువజామున ధనుర్మాస పూజలు జరిగాయి. మహిళలు విరివిగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. जय 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 हनुमाय नमः। ओम श्वेतग्रीव ओम नारायणाय नमः। ओम माधवे जगद्गुरुं मंदारगन्ध संयुक्तं चारुहासं चतुर्भुज लक्ष्मणमूर्छित पडे सका दुष्टदलन रघुनाथ कलाकी पयाय नमः। ओम शेषाद्रि निलयाय श्रीरामाय राजायै सत्कृतायास्तु मंगलम्। आनं चेरन्दो हरि गोविन्दं आप्त तुलसी गन्धं कृष्णं वन्दे जगेश्वासं कृष्णं वन्दे जगद्गुरुं। श्रीवत्साय नमः। ओम ऋषिकेशाय नमः। ओम पद्मनाभाय नमः। ओम अब्धिगम्या परिष्वक्त वक्षसे श्रीरामाय नमः। प्रभु सदा सहाय आरति जय हनुमान लला मुंदन्नै तिरवे पेरुंदनै पुण्यविदा शेष जगद्गोचराय श्रीरामाय नमः। ओम वासुदेवाय श्रीरामाय नमः। ओम नलो मन्मिनाल मुंदन्नै चिरुवे परित्राण परायणे सर्वपति परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुवरे नमः। कुलिंगुवरे कुवलियायु रामाय नमः। ओम शङ्खचक्रवरानं प्रलसा ओम नारसिंहाय नमः। ओम अच्युताय नमः। ओम कुमाराकल्पसेव्याय श्रीरामाय नमः। ओम अनन्तशिरसे श्रीरामाय नमः। ओम अनन्ताकाय श्रीरामाय नमः। ओम ब्रह्मादिदेव दुर्दर्श विश्वरूपितारक्षाय श्रीरामाय नमः। గూడూరు పట్టణంలోని రాజా వీధిలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం శ్రీవారికి పల్లకీ సేవ, ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. మంగళ వాయిద్యాల నడుమ జరిగిన పూజా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. मध्य प्रदेशे भगवदालये राजा माधवं दत्ताय गम्याद हस्तयोऽर्घ्यं समर्पयस्वरस्वामे नमः। प्रत्यक्षादीपं दर्शयामि भवदेवन्नो विष्णो कर्माणिवश्चरयतो प्रदाविप्रातो विपन्यवोचा ध्रुवागं सस्तमिन्
చిలకూరు మండలంలోని కలవకొండ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సర్వీసు ప్రొవైడర్లు వినియోగదారులకు మధ్య అనుసంధానంగా ట్రయాంగిల్ యాప్ గూడూరులోని పురపాలక కార్యాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని వివరించిన మెప్మా పీడి రవీంద్ర. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం. సైదాపురం మండలం పనసారెడ్డిపల్లి గ్రామంలో జరిగిన ప్రమాదంలో నగదు కాలిపోవడంతో బావురుమంటున్న బాధితులు. అధ్వానపు రోడ్డుతో తప్పని అవస్థలు. మనుగోలు మండలంలోని కట్టుపల్లి గ్రామ రహదారిని బాగు చేయాలని అధికారుల తీరుపై మండిపడ్డ గ్రామస్తులు. జగన్మోహన్ రెడ్డి అవినీతితో రాష్ట్రంలో విద్యుత్ రంగం నాశనమైందని నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విమర్శలు చేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.